వెల్కమ్ టు డిఎన్మి న్యూస్. నేను మీ దగ్గుపాటి మాధవరావు. ముందుగా డిఎన్మి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఫస్ట్గా ఒక విషయం తెలుసుకున్నాము. డిఎన్మి న్యూస్ ఛానల్ ప్రతి క్షణం జనం కోసం అంటే ముందుకు సాగుతున్న తరుణంలో పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఒక నేషనల్ ఎన్జిఓ ద్వారాగా కొన్ని ప్రజా సమస్యలను వెలుగులో తీసడం కోసం నేను చేసిన ప్రయత్నంలో ఈరోజు మీతో కొన్ని పంచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పెదలాపురం మున్సిపాలిటీ వెంకటగిరి గ్రామానికి చెందిన కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయడానికి కొంత ప్రయత్నించారు. దాని మీదగా ఆ పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ గౌరవ లోకాయుక్త తెలంగాణ లోకాయుక్తలో గవర్నమెంట్ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గవర్నమెంట్ భూమి గుదిమెల్ల రెవెన్యూ ఖమ్మం రూరల్ మండలం పెదలాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి సర్వే నెంబర్ 409, ఇది పూర్తిగా గవర్నమెంట్ భూమి. దీనికి ఆనుకొని ఉన్నటువంటి 404 సర్వే నెంబర్లో పట్టా భూమిలో కొంత చంద్రవీర్ డెవలపర్స్ అని వారు వెంచరేశారు. వాళ్ళు 409 సర్వే నెంబర్ కొనుగోలు చేసుకుంటూ చంద్రవీర్ డెవలపర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళు వెంచర్ వేయడం జరిగింది. కానీ ఆ వెంచర్కి దారి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెంచర్ దారి లేకుండా దారిని పర్మిషన్ కోసం పెట్టిన తరంలో 409 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. అది కొంత రికార్డులో ఫస్ట్లో ఎకరం 12 గుంటలు ఉందని, తర్వాత 1975లో 2 ఎకరాల 12 గుంటలకు వచ్చింది. ఈ ట్యాపరింగ్ అంటే రికార్డు ఎవరు ట్యాపరింగ్ చేశారనేది మనకు తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం, యాజ్ పర్ రికార్డు ప్రకారం 1985 నుంచి 2 ఎకరాల 12 గుంటలు 409 సర్వే నెంబర్లో ఉన్నది. మేము రికార్డు వెరిఫై చేయగా అదే రికార్డుని గౌరవ తెలంగాణ లోకాయుక్తలో కేసు వేసినాం. దానికి సంబంధించిన పహానీస్ అన్ని పెట్టాం. అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి ఇది గవర్నమెంట్ భూమి వాస్తవం, కానీ ఎకరం 12 గుంటలు మాత్రమే మొదటి నుంచి ఉన్నది. తర్వాత 2 ఎకరాల 12 గుంటలు తప్పుగా నమోదైంది, కానీ ఎకరం 12 గుంటల భూమిలో వాస్తవమే వెంచర్ వేస్తున్నారు, అది నిజమే అని తెలంగాణ లోకాయుక్త గారికి సమర్పించారు. అట్టి కాపీ ఇది. దీంట్లో ఏమి ఇచ్చారయ్యా, నేను వేసిన కంప్లైంట్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి మీద, అలాగే ఖమ్మం జిల్లా ఆర్డీఓ గారి మీద, అలాగే ఖమ్మం రూరల్ తహసీల్దార్ గారి మీద నేను కేసు వేయడం జరిగింది. ఈ కేసులో 404 సర్వే నెంబర్ ప్లాట్లో చేస్తున్నారు. దాని పక్కనే అడ్జస్ట్మెంట్ ఉన్నట్టు 409 సర్వే నెంబర్లో ఎకరం 12 గుంటల భూమి ఉన్నది, ఇది వాస్తవమే అని చెప్పేసి తెలంగాణ లోకాయుక్త గారికి సమర్పించారు. దీంట్లో తెలంగాణ లోకాయుక్త గారు నాకు నేను వేసిన కేసు వాస్తవమే, జన్యుని, ఇతను ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా కాపాడినందుకు పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ వారిని అభినందిస్తున్నట్టుగా నాకు లెటర్లో కూడా సంబోధి. వాస్తవానికి అక్కడ ఇదే కాదు, గవర్నమెంట్ భూమి చుట్టుపక్కల 250 ఎకరాలు గుదిమెల్ల రెవెన్యూలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి చాలామంది కబ్జాదారులు ఉన్నారు. నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అధికార పార్టీలో ఉన్నటువంటి స్వయాన మన మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో గవర్నమెంట్ భూములను కాపాడాల్సింది, గవర్నమెంట్ భూమిని కబ్జా చేస్తూ ఊరుకోదని ఆయన స్వయంగా ప్రెస్ మీట్ కొన్ని సందర్భాల్లో మనకు తెలియపరిచారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం, కొంత డబ్బుల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించినా కానీ ఎవరు నోరు మెదపడం లేదు. దీనికి మా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ తీసుకున్న మొట్టమొదటి అడుగు అట్టి భూమిని రక్షించడం. అది చాలా విలువైన భూమి, కొన్ని కోట్ల భూమి. అది ఈరోజు కాకపోయినా రేపైనా గవర్నమెంట్కి చెందాల్సిందే. ఇన్ కేస్ అదే గిట్ట ఇప్పుడు 404 సర్వే నెంబర్ వేసి ఈ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది అనుకోండి, కొనుక్కున్న ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టిన ఫ్యూచర్లో గవర్నమెంట్కి ఏమైనా అవసరం తీసుకుంటే, ఇది ఇక్కడ 409లో గవర్నమెంట్ భూమిని తీసుకుంటే వీళ్ళు వెంచర్ వేసి ఇల్లు కట్టితే చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక ఎంప్లాయీ 60 సంవత్సరాలు కష్టపడి పని చేసుకొని అక్కడ ఇల్లు కొనుక్కున్నా కానీ ఆ ఎంప్లాయీకి చాలా తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. ఒక పేదవాడు కావాలని కొనుక్కున్నా కానీ ఈ గవర్నమెంట్ భూమిని లాక్కోవడం వల్ల అతనికి చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఎన్ఐని అందరికి గవర్నమెంట్ ఒక ప్రజాప్రతినిధులు మా ఊర్లో వెంకటగిరిలో ఉండి దీన్ని అడ్డుకోకపోవడం చాలా తీవ్రకరమైన విషయం. రెండవది, సాక్షాత్ నేనే ఖమ్మం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే రూరల్ తహసీల్దార్ గారికి అప్లికేషన్ పెట్టా కానీ వాళ్ళు కొంత వాళ్ళకి ఉన్న ప్రెజర్ వల్ల ఏమో దాన్ని పట్టించుకోలేదు. దానివల్ల నేను
గౌరవ తెలంగాణ లోకాయుక్త గారిని ఆశ్రయించడం, అక్కడ నుంచి ఎంక్వైరీ జరగటం, అక్కడ నుంచి సర్వే చేయటం. సర్వే రిపోర్ట్లో కూడా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చారు. ఇది 404 సర్వే నెంబర్ పైన చుట్టూ కూడా 400 ఎటు కూడా ఈ వాళ్ళు వేసిన 404 వెంచర్కేషన్ భూమిలోకి ఎటు పోయినా గవర్నమెంట్ భూమి టచ్ చేస్తుంది. దానికి పర్మిషన్ రావాలన్నా రోడ్డు కావాలి. రోడ్డు కావాలంటే దాని చుట్టూ ఉన్న సర్వే నెంబర్ అంతా కూడా గవర్నమెంట్ భూమి అయింది. అయినా కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి అండదండలు ఉండి ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరిలో ఉన్నటువంటి మున్సిపల్ రెవెన్యూలో, గుదిమెల రెవెన్యూలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. గవర్నమెంట్ భూమిని ఎవరు ఆక్యుపై చేసినా, అది ఎంత పెద్దోళ్ళైనా సరే, వాళ్ళ వెంట మా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ వాళ్ళ వెంట పడుతుంది. వాళ్ళకున్న అన్యాయాన్ని బయటగట్టి ప్రజలకి అలాగే ప్రభుత్వానికి తెలియజేస్తుంది. కావున ఇంత గవర్నమెంట్ భూమిని నేను కాపాడిన మా సంస్థకి, అలాగే మా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుంచి ఎంతో అభినందన తెలిపిన జడ్జి గారికి ధన్యవాదాలు చేసుకుంటాం. గుదిమెల రెవెన్యూలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2 విషయాల్లో కూడా కొంతమంది అక్రమార్కులు అక్కడ ప్రవేశించి అసలైన ఇంటి స్థలం ఇచ్చిన వాళ్ళు కాకుండా మధ్యవర్తులకు వ్యవహరించి కొన్ని అక్రమాలకు అన్యాయాలకు పాల్పడాడని మా దృష్టికి వచ్చింది. దాని మీదుగా పూర్తి కసరత్తు తెలియజేసి గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాం. అలాగే కలెక్టర్ గారి ద్వారా కంప్లైంట్ చేస్తాం. ఎవరైతే ఇంద్రమ్మ స్థలాలను ఆక్రమించి పేద ప్రజలను మోసం చేసి అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదించి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసిన ఎవరైనా సరే మా సంస్థ వదిలిపెట్టదు. మా సంస్థ నుంచి పూర్తిగా పోరాటం చేసి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం తెలియజేస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి గవర్నమెంట్ భూమిలో ఉన్నటువంటి కొంతమందిని ఎలాంటి పర్మిషన్ లేకుండా కానీ, ఎలాంటి ప్రొసీడింగ్ ఫైల్స్ లేకుండా కానీ చాలామంది ఇళ్ల స్థలాలు వేసుకోవడం కూడా జరిగింది. కొన్ని ఇళ్ల స్థలాలని వాళ్ళకి తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్మటం కూడా జరిగింది. ఒక్కొక్క ఇళ్ల స్థలం కొన్ని లక్షల్లో కమ్మినట్టుగా మా దృష్టికి వచ్చింది. దాని మీద పూర్తిగా మా టీం ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ నిలబడి వాళ్ళకి అక్కడే న్యాయం చేసే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం.